నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిగో గార్షియా ఇది ఇండియన్ ఓషన్లో బ్రిటిష్ నియంత్రిత ద్వీపం. అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అమెరికాకి దీన్ని అలా చూస్తారు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ముతక భాషలో చెప్పాలంటే అమెరికాకి అదొక ఆయుధాల డంపింగ్ యార్డ్. అక్కడ ఇప్పటికే 6 నుంచి 7 B-2 స్టెల్త్ బాంబర్స్ ఉన్నాయి, 4 B-52 బాంబర్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా 10 దాకా హెవీ బాంబర్స్ ఉన్నాయి. ఎందుకు అక్కడ పెట్టుకుంది అమెరికా? దీని మీద ఈ మధ్యకాలంలో గొడవ కూడా అయింది. కాసేపటికి ఒక మాట, నిన్నటికో మాట మాట్లాడే ట్రంప్ దీని మీద చేసిన హంగామా అంతా మనకి తెలియంది కాదు. ఇది ఇన్ఫ్యాక్ట్ మిడిల్ ఈస్ట్ మీద, అంటే డిగో గార్షియా ఉన్న ప్రాధాన్యం ఏంటంటే మిడిల్ ఈస్ట్ మీద, ఏషియా మీద, ఏషియన్ కంట్రీస్ మీద, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద పతనం చేయడానికి, ఆధిపత్యం సంపాదించడానికి, లేకపోతే బెదిరించడానికి ఈ అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని అమెరికా తయారు చేసుకుని పెట్టుకుంది. అదొక ద్వీపం, బయట ప్రపంచానికి ద్వీపం, అమెరికాకి మాత్రం ఆయుధాగారం అనొచ్చేమో. పెద్ద పెద్ద హెవీ బాంబర్స్ అక్కడ పెట్టుకున్నారు. అండ్ అలాగే మరి ఇంకా చూస్తే ఒక 10 దాకా యుద్ధ విమానాలు ఉన్నాయి అక్కడ. ఇవి కాక వేరే ఉన్నాయి. ఏం చేస్తాయి ఇవి? వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి? యమన్ మీద, ఇటు ఇరాన్ మీద. ఎందుకు అక్కడ ఉంటే కానీ ఈ 2 దేశాల మీద దాడులు చేయడానికో లేకపోతే వాళ్ళని బెదిరించడానికో అవకాశం ఉండదు. ఎంతమంది ఉన్నారు అక్కడ ద్వీపంలో? ఇప్పుడు వీటన్నిటిని ఆపరేట్ చేయడం కోసం 3,000 మంది అక్కడ ఉన్నారు. ఎందుకు అంత కీలకంగా అక్కడే పెట్టుకోవాలని భావించింది? ఎక్కడి నుంచో బయలుదేరి, యుఎస్ నుంచి బయలుదేరి ఆ B-2 బాంబ్స్ రాగలవు, కానీ తక్షణ లక్ష్యాలని ఛేదించడానికి, విధ్వంసం సృష్టించడానికి ఇది చాలా అనువైన ప్రాంతం. అందుకనే దానికి ఆ ముద్దుగా ముచ్చటగా పేరు పెట్టుకున్నారు, అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని. సో ఒక దేశాన్ని, లేకపోతే ఒక జీవజాలం ఉన్న ప్రాంతాన్ని వాళ్ళ ఆయుధాగారంగా మార్చుకోవటం వెనక అమెరికాకున్న, ప్రపంచ పోలీసుకున్న దౌష్ట్య నీతి ఏంటనేది అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదొక అంశం. ఇవాళ దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అంటే, ఇరాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆల్రెడీ USS అబ్రహాం లింకన్ అండ్ USS ఫోర్డ్ 2 వార్షిప్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఒక్కొక్క వార్షిప్ దాని కెపాసిటీని బట్టి చూస్తే 4,000 నుంచి 4,500 మంది ఆర్మ్డ్ పర్సనల్ అక్కడ వాటిలో ఉండొచ్చు. అంటే 9,000 సంఖ్య అక్కడ, పోనీ 10,000 అనుకుందాం. ఇది కాక ఇరాన్కి చుట్టుముట్టి ఉన్న దేశాలు, చిన్న చిన్న ఇస్లామిక్ నేషన్స్లో యుఎస్కి ఈ మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఒక 30 దాకా ఉన్నాయి. అక్కడ ఒక చేరుకున్న సంఖ్య 30 కలిపి చూస్తే ఒక 35,000 నుంచి 40,000, వీళ్ళు ఒక 10,000. అంటే రమారమి 50,000 నుంచి 60,000 మంది సైనికులు అక్కడ జమ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే కమాండ్ కంట్రోల్ డిగో గార్షియాలో ఉంది. డిగో గార్షియా నుంచి వాళ్ళకి కమాండ్ వస్తే ఇమ్మీడియట్గా అటాక్ చేయడానికి ఇరాన్ ఏం తక్కువ తినలా. అండ్ ఆ మాటకు వస్తే ఇరాన్ ప్రావెస్నెస్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. పేరుకి అది ఫండమెంటలిస్టిక్ రూల్లో ఉన్నప్పటికీ వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎక్కడ చిక్కు చెదరలా. అండ్ ఇరానియన్స్ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ ఫండమెంటలిస్టిక్ రూలర్స్. ఖమేనీ నేతృత్వంలో పనిచేసే ఆర్మ్డ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళ విద్యా వ్యవస్థని ఛిద్రం చేయాల. బురకాలు వేసుకొనో లేకపోతే హిజాబులు వేసుకొనో వాళ్ళు చదువులు అయితే వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ప్రావెస్నెస్ అయితే ఎక్కడికి పోలా. ఎందుకంటే వెనకటి పర్షియన్ ఆ భావజాలం కానీ, నాగరికత కానీ అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్లెయిమ్ చేస్తుంటారు, మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ని తామే నిర్మించామని. కానీ వీళ్ళు కాదు నిర్మించింది, కానీ వీళ్ళ పూర్వీకులు కూడా కాదు. ఇరాన్లో హెప్సహాన్ అనే సిటీ ఉంది. మీకు గనక గుర్తుండుంటే ఇజ్రాయెల్ B-2 బాంబర్స్ పంపించినప్పుడు పెరిఫెరల్గా అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ధ్వంసం చేసింది B-2 బాంబర్, ఆ లోపలికి చొచ్చుకుపోయి. ఆ హెప్సాన్ సిటీ నమూనా అని గనక చూస్తే దాని రెప్లికానే హైదరాబాద్. అంటే ఎప్పుడో 400 ఏళ్ల క్రితమే వాళ్ళకంత నాగరికత ఉంది, నగరాలు నిర్మించేంతటి నాగరికత. సో అందువల్ల ఇవాళ మనం వచ్చి హైదరాబాద్ మనమే నిర్మించేసాం, మనమే కనుక్కున్నాం, ఇవన్నీ ఇక్కడ ఉన్నాం అని చెప్పే వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి నాగరికత ఉన్న నగరాలు ఇరాన్లో ఇంకొక 4-5 ఉన్నాయి.
ఇప్పుడు వాటిని లక్ష్యంగా చేసుకుంటే పౌర సమాజాలు మరి అక్కడి నుంచి వ్యతిరేకత అవుతుంది. అమెరికాకి ఆ భయం లేకపోలేదు. అసలు అమెరికా ఉద్దేశం దాడి చేయటమో యుద్ధం చేయటమో కాదు, బెదిరించటం. కానీ బెదిరించడానికి 2 పెద్ద పెద్ద వార్షిప్స్ని తీసుకురావాల్సినంత నెసిటీ ఏమొచ్చింది? డిగో గార్షియాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? సో అనివార్యమైతే ఆయనకు కూడా, ట్రంప్ గారికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయట. ఏంటంటే రేపు ఫిబ్రవరి 28 దాటితే అమెరికాకి మంచి రోజులు వస్తాయి యుద్ధం చేయడానికి, యుద్ధం చేస్తే గెలవటానికని. యుద్ధం చేయాలని ఫిక్స్ అయిన తర్వాత మంచి రోజులు చెడ్డ రోజులు అంటూ ఏమి ఉండవు. అవి ట్రంప్ గారికి తెలియనివి కావు. బట్ దాని వెనకాల ఆయనకి ఒక భిన్నమైన వ్యూహం ఉంది. ఒత్తిడి తేవటం ఇరాన్ మీద. చూసావు కదా, ఒక పక్క డిగో గార్షియాలో నా స్ట్రెంత్ ఏంటో చూసావు కదా. అక్కడ 6 B2లు ఉన్నాయి, 4 B-52లు ఉన్నాయి. ఒక్కసారి బయలుదేరాయంటే మొత్తం నీ 6 సిటీలు ధ్వంసం అయిపోతాయని. వాళ్ళు అంతకన్నా భీకరమైన దాడిని అంతకుముందు చూశారుగా. నువ్వు రా, నేను చూసుకుంటానంటున్నాడు ఖమేనీ. ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆయన పేరుతో రిలీజ్ అవుతున్న ప్రకటనలు, వీడియోలను బట్టి చూస్తే ఆయన ఉన్నాడని భావిద్దాం కాసేపు. ఆయన పేరుతోనో, లేకపోతే ఇప్పుడు AI వచ్చేసింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోటి ఎలాంటి వీడియోలు ఏమైనా వస్తున్నాయో. అంత తెగింపు, ఆ తెంపరతనం ఎందుకు వచ్చిందంటే అవతల వాడు మూర్ఖుడు, యువతల తెంపరతనం ఉన్నవాళ్ళు, యువతల ఉన్న ఖమేనీ. ఈ ముల్లాలు వీళ్ళని బయటకు పంపించేయాలి. ఇది ట్రంప్ గారి ఇప్పుడు అర్జెంటుగా ఆయన ముందున్న ప్రధానమైన అసైన్మెంట్. ఆ దేశం నుంచి పంపించాలి. మీరు వెళ్తారా, వెళ్ళగొట్టమంటారా? 2 ఆప్షన్స్ ఇచ్చాడు. అంతకుముందు మధురోకు చూపించిన సినిమా, అలా హెలికాప్టర్ల ద్వారా వాళ్ళ సాయుధులు మధురో ఉన్న బంగ్లాలోకి దిగి ఆయన్ని, ఆయన భార్యని అలా క్యాప్చర్ చేసి తీసుకొచ్చి బందీలుగా తీసుకొచ్చారు. అలాంటి సినిమా ఇక్కడ చేయలేరు. ఎందుకంటే ఖమేనీ చుట్టూ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రాణాలు ధారపోస్తారు. నిజానికి ఆ వ్యవస్థ, ముల్లాల వ్యవస్థ అంత బలంగా ఉందంటే వీళ్ళ వల్ల. వీళ్ళు ఉన్నారు కాబట్టే ఖమేనీ లాంటి వాళ్ళు ఇంకా మత ఛాందస్వాదాన్ని వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. ఇవాళ అమెరికాకి అర్జెంటుగా అక్కడ రెజీమ్ చేంజ్ కావాలి. పరోక్షంగా ఈ ముల్లాల పరిపాలన తీసుకొచ్చింది అమెరికానే, నేరుగా కాకపోవచ్చు. నేరుగా కారణం మరి అప్పటి షా పెహ్లావి. ఆయన అటోక్రటిక్ యాటిట్యూడు, డిక్టేటర్షిప్ కారణంగా ఆయన రాజ్యభ్రష్టుడయ్యాడు. సరే, ఇప్పుడు ఆయన కొడుకుని ఒక 50 ఏళ్ళుగా ఈ దేశం చూడని ఆయన కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి అమెరికా ఊళ్ళూరుతుంది. అమెరికాకు ఉండే రీజన్స్, ఎందుకంటే ఆయిల్ మీద గుత్తాధిపత్యం కావాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళు చెప్పిన ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన భాషే మాట్లాడాలి. అది ఖమేనీ చేయట్లా, లేదా ఖమేనీ నేతృత్వంలో పనిచేస్తున్న రెవల్యూషనరీ గార్డ్స్ చేయట్లా. సో ఇప్పుడు ఆలోచన ఏంటి? వీటన్నిటిని చూపించి రెవల్యూషనరీ గార్డ్స్ని లొంగ తీసుకోవడం సాధ్యమవుతుందా? అమెరికాకి ఏదైనా సాధ్యమవుతుంది అని ఆయన భావిస్తున్నారు. బట్ మధురో దగ్గర సాధ్యమైనట్టు ఇక్కడ ఖమేనీ దగ్గర సాధ్యం కాకపోవచ్చు. మధురో తన సొంత దేశంలో ఉన్న సైన్యాన్ని విశ్వసించకుండా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈయన మీద తిరుగుబాటు చేసి, ఆయన కూడా డిక్టేటరే కదా, విశ్వసించకుండా క్యూబన్స్ని పెట్టుకున్నారు. వాళ్ళని ఎంతో ఆశ చూపించింది అమెరికా. లొంగలేదు, డబ్బుకు లొంగ. 30 మంది చంపేశారు. బట్ ఇక్కడ చంపడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు ఆత్మాహుద్దళాలు అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మాహుద్దళం కింద లెక్క రెవల్యూషనరీ గార్డ్స్. మరి మార్గం ఏంటి? బెదిరించాలి. బెదిరించి లొంగ తీసుకోవాలి. డబ్బుకు లొంగరు, సంపదకి సుఖాలకి వాళ్ళు లొంగరు. వాళ్ళకి ఖమేనీ ఏది చెబితే అదే. సో పెద్ద ముల్లా ఏం చెబితే అది చేస్తారు వాళ్ళు. మరి ఏం చేయాలి? బెదిరించాలి. బెదిరించడానికి ఏం చేయాలి? డిగో గార్షియా నుంచి ఆపరేషన్ బిగించేశారు. B2 బాంబర్స్ దెబ్బ ఆల్రెడీ రుచి చూశారు వాళ్ళు. మోచేతికి దెబ్బ తగిలితే అవతల వాళ్ళకి మోచేతి దెబ్బే కదా అన్నట్టుంటుంది. కానీ తగిలినోడికి ఆ మోచేతి దెబ్బ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. సో ఇరాన్కి కూడా తెలుసు. ఎఫ్సహాన్ని, ఇంకొక 2-3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బ కొట్టిన తర్వాత ఇరాన్ కొంచెం జాగృతమైంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో 35 నుంచి 37 మంది జనరల్స్ని ఇజ్రాయెల్ చంపేసి లిస్టు కూడా ఇచ్చేసింది. ఇరాన్ జనరల్స్ని ఇంతమందిని మేము చంపామని. ఓ పక్క ఇజ్రాయెల్, యువతల వైపు నుంచేమో అమెరికా. చూడబోతే బాంబర్సు, హెవీ బాంబర్స్ ఇవన్నీ రెడీ అయ్యి చుట్టుముడుతుంటే ఏం చేయాలో, యుద్ధ నౌకలు 2, అబ్రహాం లింకన్ అండ్ ఫోర్డ్, ఇవన్నీ రెడీగా ఉంటే ఏం చేయాలి? 60,000 మంది సైన్యం. సో ఈరోజు రెవల్యూషనరీ గార్డ్స్ని లొంగ తీసుకోవాలి. ఇది ప్రధానంగా అమెరికా ముందు నుంచి. మరి ఇరాన్ ఏం చేస్తుంది? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మూసేస్తుంది. మూసేస్తే వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు $70 ఉంది ఒక బ్యారల్ చమురు. అది $150 నుంచి $200 చేరుకుంది. ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్లో ఫ్లక్చుయేషన్ మొదలైంది ఇంటర్నేషనల్ మార్కెట్లో.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే సముద్ర మార్గం ద్వారా సరఫరా అయ్యే ఆయిల్లో చమురులో 20% స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచే వస్తుంది. దాన్ని నిరోధించి అడ్డుకట్టేసి అటువైపు నుంచి ఒత్తిడి తేవాలని. దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే దేశాలు ఏంటి? ఎందుకంటే రష్యా కానీ చైనా కానీ ఇరాన్ నుంచి ఎక్కువగా మరి ఆయిల్ తీసుకునే దేశాలు. మరి చైనా ఏమన్నా మాట్లాడుతుందా? నేరుగా సపోర్ట్ వస్తుందా ఇరాన్కి? నేరుగా రాదు. చైనా ప్రత్యక్ష యుద్ధాలు మానేసింది 60వ దశకంలోనే. అన్ని పరోక్ష యుద్ధాలు, మ్యాక్సిమం ట్రేడ్ వార్స్. రష్యా సాంకేతికంగా సహాయం అందిస్తూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం మొదలెట్టిన తర్వాత రష్యాకి డ్రోన్లు పంపించింది ఇరాన్. ఇవాళకి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం అంత గొప్పది. అలాగే ఈ అణ్వస్త్ర పరీక్షలకు సంబంధించి యురేనియన్ శుద్ధి చేసుకొని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే మేము వాడతామని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతుంది. అది యువతల వాళ్ళు నమ్మరు. ఇరాన్ ఆ లైన్ దాటి యువతలకు వచ్చేసరికి సున్నితమైన రేఖ ఉంటుంది. అది దాటి యువతలకు వచ్చేసిందంటే ఏషియన్ కాంటినెంట్లో విధ్వంసం జరుగుతుందని అమెరికా భయపెడుతుంది. అమెరికా కన్నా ఎక్కువ ఎవరైనా విధ్వంసం చేయగలరా? ఎవరికైనా సాధ్యపడుతుందా? అటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎవరికైనా ఉంటుందా? సో ఒక రకంగా ఏంటంటే ఆసియా ఖండంలోని దేశాలని అమెరికా సంఘటితం చేస్తుంది. సో ఈ ముప్పు ద్వారా ఏంటంటే చైనా కూడా పునరాలోచనలో పడింది. రష్యాకి భారతదేశానికి ఉన్న సాన్నిహిత్యము, స్నేహం, వీటి ద్వారా ఏంటంటే చైనా ఇంకొక లైన్లో చర్చలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. మనందరం కలిసి ఒక తాటి మీద ఉందాం, అమెరికాని నిరోధిద్దాం. అలా జరిగినప్పుడే అమెరికాని నిరోధించడం సాధ్యం. ఎవడబ్బో సొమ్మని ప్రపంచ దేశాల్లో ఈ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకొని ప్రతి దేశాన్ని బెదిరిస్తూ అక్కడున్న సంపదని దోచుకుంటూ ఎన్నాళ్ళు అమెరికా ఈ దుర్మార్గపు రాజనీతిని అవలంబిస్తుందనే ప్రశ్న అయితే ఉత్పన్నమైంది ఈ దేశాల్లో. దీనికి ఒక ఎక్సెప్షన్, ఒక మినహాయింపు ఉంది. మరి ఈ ఆసియా దేశాలన్నీ కలిసి వస్తాయా? చెప్పలేం. 57 ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మాట అందరిది ఒకటే ఉంటుంది. షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు. న్యాచురల్, ఎవరైనా ఆ దేశ ప్రయోజనాలు. బట్ ఈ దేశాలు ఆ దేశ ప్రయోజనాలతో పాటు మత ప్రయోజనాలు కూడా చూసుకుంటాయి. అందువల్ల వాళ్ళని విడగొట్టి తన వైపు తిప్పుకోగల నేర్పరతన దక్షత అయితే అమెరికాని పరిపాలించే ఈరోజు అధ్యక్షుడు ట్రంప్కి కానీ, ఆ ట్రంప్ను ఎత్తిన కూర్చున్న ఒక 17 నిఘా సంస్థలకు కానీ, వాటన్నిటిపైన వీళ్ళని శాసించే ఆయిల్ లాబీకి కానీ అదక్షత ఉంది. సో అందువల్ల అవి ఆ 57 దేశాల్లో 30 దేశాలు అడిపోయినా పోవచ్చు. ఇదంతా హైపోథెటికల్, ఇలా జరుగుతుందని కాదు, జరిగితే ఎట్లా ఉండబోతోందని సమీకరణాలు చెప్పే ఒక ప్రయత్నం మాత్రమే. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇరాన్ని కమ్మిన యుద్ధ మేఘాలు డిగో గార్షియా నుంచి B-2 బాంబర్స్ నేరుగా ఇరాన్ మీద దృష్టి పెట్టాయి, టెహ్రాన్ మీద, అఫ్సాన్ మీద దృష్టి పెట్టాయి. బట్ జనావాసాల మీద B-2 బాంబర్స్, జనావాసాల మధ్యకి B-2 బాంబర్స్ వస్తే పరిస్థితి ఏంటి? అక్కడి దాకా తెగిస్తుందా అమెరికా? వేచి చూడాలి.